ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే అనిల్ కపూర్ గారిది 'సుబేదార్' అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఈ మూవీ వచ్చేసి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రిలీజ్ అయింది. ఎక్కడంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో అవైలబుల్ ఉందన్నమాట. మీరు వెళ్లి వాచ్ చేసుకోవచ్చు. ఆ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రమే 2 అవర్ 22 మినిట్ డ్యూరేషన్‌తో పాటు కూడా వస్తది. సో ఇక్కడ మూవీ ప్రిడిక్టబుల్ అవే ముందే చెప్తున్నా, స్టార్టింగ్‌లో చెప్పేస్తున్నా. మూవీ ప్రిడిక్టబుల్ అంటే ప్రిడిక్టబుల్ ఉంటది. ఒక దిక్కు మన అనిల్ కపూర్ గారు ఉంటారు. అతనిది ఒక సైడ్ నడుస్తుంటది. ఇంకొక దిక్కు వాళ్ళ కూతురిది కూడా కొంచెం ఇష్యూ ఉంటే కాలేజ్‌లో అదొకటి నడుస్తుంటది. అండ్ ఇంకో దిక్కు ఏందంటే ఒక తల్లి తన కొడుకు గురించి ఇబ్బంది పడుతుంటది. సో అది స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయితది స్టోరీ అంతా కూడా. చెరువు కాడ నుంచి మిస్సింగ్ అవ్వడం, దాన్ని కింద గుంజుకోవడం, అక్కడి నుంచే కథ ఇదంతా కూడా స్టార్ట్ అయితదనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే, ఇక్కడ మన పంచాయత్ సిరీస్ ఉంది. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటాడు మనపై. అతను ఇలా సాఫ్టీ అనే పేరుతో పాటు పిలుస్తారన్నమాట. సో అవి కొన్ని డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇంకోటి మూవీ ఎండింగ్ ఎట్లిచ్చిరంటే మాత్రమే దీనికి సీక్వెల్ ఉండేటట్టు ఎండింగ్ వచ్చింది. సో ఓవరాల్‌గా చెప్పుకోవాలి అంటే మాత్రం కొన్ని లింక్స్ అక్కడక్కడ ఇన్‌కంప్లీట్ పెట్టేసి నెక్స్ట్ వచ్చేటట్టు, అంటే మూవీ సక్సెస్ అయితే ఇట్లా సీక్వెల్‌కి వచ్చేటట్టు పెట్టిరన్నమాట. కొన్ని సీన్స్ సిచ్యువేషన్ చూస్తుంటే ఏదైతే ఆర్మీ నుంచి అక్కడ ఆర్మీ కొంచెం పెద్దగా ఏమి అనిపించలేదు. తీసుకుపోతాడు, భార్యతో మాట్లాడుతున్నట్టు, ఆ కథతో ఎమోషన్స్ ఉన్నట్టు కూడా బాగానే అనిపించింది. మన తెలుగు మూవీస్‌లో చూస్తాం కదా, అయితే విలన్ హీరోని రెచ్చగొడతాడో అదే రెచ్చగొట్టే సీన్స్ ఇక్కడ కూడా మన తెలుగు వైపు ఎక్కువగా అనిపించింది అక్కడ నాకు. ఆర్మీ వాళ్ళ రోషం ఎట్లుంటుంది, దీనికి తగ్గరు దీనికి ఉంగరు అన్నట్టు అది బాగా చూపించారన్నమాట. సో ఓవరాల్‌గా చూడాలి అంటే మాత్రం మూవీ చూసుకోవచ్చు, ఫ్యామిలీతో పాటు చూసుకోవచ్చు. అక్కడక్కడ కొన్ని బూతులు అవన్నీ వినిపిస్తాయి. ఒకవేళ స్కిప్ చేసుకోవాలంటే మీరు స్కిప్ చేస్తే మాత్రమే మూవీ వాచబులే. నా ఒపీనియన్‌లో మూవీకి నేనైతే 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. పర్లేదు, ఓకే అనిపించింది అనమాట. యాక్టర్స్ పరంగా చూసుకుంటే మాత్రమే మంచి మంచి యాక్టర్స్తో పాటు ఉన్నారు. నానా పాటేకర్‌ది ఎండింగ్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది. లైక్ చిన్న రోలే, కీ రోల్ ప్లే చేస్తాడు అనుకోవచ్చు ఎండింగ్లో. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకైతే ఓకే అనిపించింది. మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది నా ఒపీనియన్, నా రివ్యూ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.